అందరికీ నమస్కారం. ఈ నడుముల ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ యూజర్స్, యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా డొమైన్స్, వెబ్సైట్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి, దానివి నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, కాలేజ్ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేయించడము, అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేయించడము, అక్కడ కుకింగ్ చేయడము, నైట్ టెంట్స్ వేసుకోవడము, ఎంజాయ్ చేయడము, లిక్కర్, మిగతా అన్నీ ఇంకా అమ్యూజ్మెంట్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ చట్ట ప్రకారం సెక్షన్ 27, 28, 35, 8 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 92 నేరం ఇవన్నీ. సెక్షన్ 20 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ నేరము. దీనికి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో లోపల వాళ్ళకి 3 years జైలు శిక్ష ప్లస్ 10,000 రూపీస్ ఫైన్ కూడా వేసేలాంటి సాధ్యతలు ఉన్నాయి. ఈ లాస్ట్ వీక్ మనము ఒక 2 days బ్యాక్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఒక ట్రూప్ని మనము ఇంటర్సెప్ట్ చేశాము తలకొన వాటర్ ఫాల్ దగ్గర, బేస్ క్యాంప్ దగ్గర. దాంట్లో ఒక 10 మంది అబ్బాయిలు, 2 అమ్మాయిలు పట్టుపడ్డారు. సో దేవర్ కుకింగ్, దేవర్ ఇంటాక్సికేటింగ్. సో లిక్కర్ ఆల్సో దే హ్యావ్ క్యారీడ్. డ్రింక్స్ తీసుకోపోవడం, మందు తీసుకోపోవడం, అక్కడ ఎంజాయ్ చేయడము, నైట్ అంతా ఉంది వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయడము ఇలాంటిది. ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్తో ఈ అడ్మిన్స్ ఎవరు ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నాము. మెయిన్గా వచ్చి దండపాటి సోమశేఖర్ అని ఈ అబ్బాయి, వీడికి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నాడు. తర్వాత ప్రదీప్ అని ఒకడు, సో ఆయన కూడా ఈయనకి సపోర్టు. ఇంకా 3వ వాడు వచ్చి లిఖిత్ అని ఐఎంసీ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు కొత్తగా, ఇట్స్ మై కమ్యూనిటీ అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకడు నవీన్ అని. దాని తర్వాత తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అని, తిరుపతి అడ్వెంచర్ అడిక్ట్స్ అని, ఇలాంటి వేరే వేరే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము, ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని, కాలేజ్ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని అట్రాక్ట్ చేయడము. అండ్ దే ఆర్ ఛార్జింగ్ ఆల్సో 1,000 రూపీస్, 3,000 రూపీస్, 5,000 రూపీస్ ఇలాగా డబ్బులు తీసుకోవడము, వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడము. ఇలాంటి స్పాట్స్ మన దగ్గర గుండాలకోన, తలకోన ఇలాంటివి ఉన్నాయి. సో మెయిన్గా ఏమంటే ఇప్పుడే 3 months బ్యాక్ కోడూరులో ఒక 5 members ఎలిఫెంట్స్ ట్రాంపల్ చేసి చంపేసినాయి. 3 చంపింది, 5 మందిని ఇంజూర్ కూడా చేసినాయి. ఇంకా లోపల ఎలుగుబంటిలు ఉన్నాయి, చిరుతపులు ఉన్నాయి. సో ఇట్స్ టూ డేంజరస్ టు గో ఇన్సైడ్ ఫారెస్ట్ వితౌట్ ది కన్సర్న్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో వీళ్ళు అక్కడ వెళ్ళడము, ఎంజాయ్ చేయడము, మళ్ళీ వేరే స్ప్రెడ్ చేయడం మెసేజ్ అందరికీ, మీరు కూడా రండి అని చెప్పడము, ఆప్షన్స్ ఇవ్వడము, దాని తర్వాత ఇంకా డబ్బులు కలెక్ట్ చేయడము, ఇదే పనిగా ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీగా తిరుపతి జిల్లాలో, సో తిరుపతి డివిజన్లో, అన్నమయ్య డివిజన్లో ఇవన్నీ చేస్తున్నారు. సో ఈ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన ఒక 4-5 vehicles కూడా సీజ్ చేశాము, ప్లస్ ఒక 2 అరెస్ట్ చేస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా ఈ లిఖిత్, ప్రదీప్, నవీన్ అనే వాళ్ళని కూడా త్వరలో మనము 1-10 రోజుల్లో అరెస్ట్ చేసి వీల్ ప్రాసిక్యూట్.